హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్గా మనకి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, బయట బాగా దుమ్ము రేపుతున్న ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సేమ్ ఫ్యాబ్రిక్ మీరు కూడా తీసుకురండి, మీ క్వాలిటీలో ఉంటుంది కదా, బాగుంటుంది, మేము తీసుకుంటాం అనేసి ఎంతమంది అడుగుతున్నారు. అందుకే ఇంకా ట్రెండింగ్తో పాటు నేను కూడా ఫాలో అయిపోతున్నాను అనమాట. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కువగా తీసుకొచ్చాను. మొత్తం 8 కలర్ కాంబినేషన్స్, మంచి మంచి కలర్స్. అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. మల్చందేరి కాటన్లో వస్తుందండి. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ట్రెండ్ కూడా ఉంది కాబట్టి వేసుకుంటే కూడా మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేసుకున్నాను, అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూద్దాం. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి బాగా ట్రెండ్ అవుతున్న కలర్ అండి. మనకి మల్చందేరిలో చెక్స్ ప్యాటర్న్ ఎలా అయితే ట్రెండ్ అవుతుందో అందులో ఈ కలర్ అనేది మోస్ట్ ట్రెండింగ్ అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, అందరూ కూడా డిజైన్ చేసుకున్న కలర్ ఇదే అనమాట. సీ గ్రీన్ కలర్, వైట్ సీ గ్రీన్ కాంబినేషన్లో చెక్స్ ప్యాటర్న్లో అయితే వస్తుంది. ఫ్లవర్స్ చూడండి, ఇది రివర్స్గా ఉంది. ఒకసారి చూడండి, మనకి ఫ్లవర్ బూటీస్ అనేది అక్కడక్కడ హైలైట్ అయ్యాయి. ఎంత బాగా వచ్చిందంటే డిజైన్, మనకి ప్రింట్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం చెక్స్ ప్యాటర్న్కి అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ లాగా బూటీస్ లాగా వచ్చింది. ఇక్కడ పింక్ ఫ్లవర్, ఇక్కడ ఎల్లో ఫ్లవర్, ఎంత బాగుంది చూడండి. మొత్తం చెక్స్ ప్యాటర్న్, దానిపైన అక్కడక్కడ బూటీస్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా మనకి చూడండి. టెక్స్చర్ తెలియడం కోసం నేను ఇలా సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను. దీన్ని మనం శారీ లాగా కూడా యూజ్ చేయొచ్చు. పల్చగా మనకి చాలా బాగుంటుంది అనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. శారీ లాగా ఒకసారి మీకు వేసుకొని కూడా చూపిస్తాను. చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో తెలుసా ఫ్యాబ్రిక్ మాత్రం. చూడండి, శారీ లాగా కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. సింగిల్ పళ్ళులో కానీ నార్మల్ స్టెప్స్ పెట్టుకున్నా కూడా శారీ లాగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మందంగా అలా స్టిఫ్గా అయితే ఏం లేదు, ఫాలింగ్గా మనకి మెత్తగా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అనేది. దీంతో మనము మల్టిపుల్గా డిజైన్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. న్యూ బర్న్స్ దగ్గర నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్, స్ట్రైట్ కట్ కుర్తాస్, జీన్స్ పైనకి మనకి పెప్లమ్ టాప్స్ ఉంటాయి కదా, అలా అయినా, ఎలా అంటే అలా స్కర్ట్స్ లాగా సింపుల్ స్కర్ట్ మోడల్లో డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ప్రీవియస్గా నేను చెక్స్ ప్యాటర్న్లో 3 మోడల్స్లో చూపించాను. మాన్వికకి, నాకు, నివిక సైజులో మీకు మోడల్స్ అయితే చూపించాను కదా, ఆ మోడల్లో డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీకు స్క్రీన్ పైన అయితే ఆ మోడల్స్ కూడా మీకు స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. ఆ ఐడియాని కూడా ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది. ఇందులో మనకి వైట్ అనేది హైలైట్ అయింది కాబట్టి వైట్ కానీ సీ గ్రీన్ కానీ, మ్యాక్సిమం వైట్ అయితేనే బాగుంటుంది. వైట్ కలర్లో టీషర్ట్, టర్టెల్ టీషర్ట్ వేసుకొని దీన్ని ఫ్రాక్ లాగా 2 in 1 లాగా యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, స్లీవ్లెస్ వేసుకుంటే, లేదంటే టీషర్ట్ కూడా వేసుకొని అలా అయినా 2 in 1 లాగా యూజ్ చేయొచ్చు. చాలా ట్రెండీగా ఉంటుంది. ఏ సీజన్ అయినా కూడా యూజ్ అవుతుంది అనమాట, కాటన్ కాబట్టి. అలాగే ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి. అలా అనేసి మిగతావి బాగాలేవని కాదు, అన్ని కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. దేనికి అదే బాగుంటుంది. ఎక్కువగా అదే కలర్ డిజైన్ చేసుకుంటున్నారు కాబట్టి మార్కెట్లో ఆ కలర్ కనిపిస్తుంది. కానీ మిగతా కలర్స్ కూడా మీకు ఎలా ఉంటుంది అవుట్పుట్ అనేసి నేను డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో అయితే డిజైన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి బీజ్ కలర్లో వైట్ కాంబినేషన్ అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. దీంట్లో బిస్కెట్ కలర్ అంటాం కదా, సేమ్ అదే కలర్లో మనకు కాంబినేషన్ అనేది వస్తుంది. ఫ్లవర్స్ అయితే సేమ్ అండి, సేమ్ కలర్లో వస్తాయి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్. ఎంత బాగుందంటే నాకైతే బాగా నచ్చింది. ఇందులో ఈ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. శారీ లాగా కట్టుకోవాలనుకున్నారనుకోండి, మంచి డిజైనర్ కాన్సెప్ట్లో బ్లౌజ్, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కానీ అలాంటివి పేరప్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ కలర్లో బ్లౌజ్ బాగుంటుంది. మళ్ళీ చూడండి, ఇది ప్యారెట్ గ్రీన్ కలర్. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కూడా మంచి బ్రైట్గా వచ్చిందనమాట కలర్. చూడండి, అన్నిటికీ వైట్ అనేది కామన్గా వచ్చింది. చెక్స్లో ఇలా వస్తుంది. ఇందులో ఏ కలర్ తీసుకున్నా దానికి వైట్ బ్లౌజ్ కానివ్వండి, లేదంటే వైట్ కలర్లో టీ షర్ట్ పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సింపుల్ కుర్తీ, అనార్కలి కుర్తీ లాగా డిజైన్ చేసుకున్నా కూడా వైట్ కలర్లో మనం లెగ్గిన్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి.
ఎంత బాగున్నాయి కలర్స్, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. నాకైతే స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు కన్ఫ్యూజన్గా అనిపించింది. ఫస్ట్ ఒక కలర్ అన్నాను, తర్వాత ఒక కలర్ అన్నాను, అలా కన్ఫ్యూజన్గా అనిపించింది ఏ కలర్ డిజైన్ చేసుకోవాలి. అన్ని కలర్స్ బాగున్నాయి కాబట్టి ఏ కలర్ చూస్ చేసుకోవాలా అన్నంత కన్ఫ్యూజన్గా ఉండే. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. మనకి క్రేప్ కానీ కాటన్ లైనింగ్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది వేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి, ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ కలర్. దీని కూడా వైట్ కలరే, చెక్స్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ కలర్ కాంబినేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఆరెంజ్ కలర్, ఎంత బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి లావెండర్, వైలెట్ లావెండర్ మిక్స్ అయిందనమాట. పిల్లలకి ప్లాజో టాప్ అలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. షార్ట్ లాగా డిజైన్ చేసుకొని క్రాప్ టాప్ లాగా వేసుకున్నా కూడా చాలా మోడర్న్గా చాలా బాగుంటుంది పిల్లలకి. ఇది వచ్చేసి వైలెట్, చూడండి వైలెట్ కాంబినేషన్. అన్నీ కూడా బ్రైట్ కలర్ ఒకటి, దానికి లైట్ కలర్ ఒకటి మిక్స్ అయినాయి కాబట్టి మనకి చూడడానికి కూడా లుక్ బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పింక్, బేబీ పింక్ కలర్ అండి. ఇప్పుడు చెప్పండి ఎంత కన్ఫ్యూజన్గా ఉందో, ఏ కలర్ తీసుకోవాలా అన్నంత కన్ఫ్యూజన్గా ఉంది కదా. నాకు అదే అనిపించింది. కాకపోతే నా దగ్గర ప్యారెట్ గ్రీన్ కలర్ లేదు అనేసి నేను ఈ కలర్లో అయితే డిజైన్ చేసుకున్నాను. మోడల్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. 3 స్టెప్స్లో ఇలా 3 ఫుల్ ఫ్లేర్ వచ్చేలాగా ఇచ్చానండి. 3/4 ఫ్రాక్ టైప్లోనే. మీకు కావాలనుకుంటే లెగ్గిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, వైట్ కలర్ లెగ్గిన్లో. స్లీవ్స్ కూడా బెలూన్ స్లీవ్స్, ఇక్కడ వరకు టైట్గా ఉండి కింద బెలూన్ స్లీవ్స్ లాగా వస్తుంది. నెక్ ప్యాటర్న్ మాత్రం మంచి కాలర్, పీటర్ కాలర్, అది కూడా బిగ్ సైజ్లో వచ్చేలాగా. చూడండి ఇంత లెంత్ వచ్చింది, విడ్త్ అదంతా కూడా ఎక్కువ వచ్చేలాగా, ఎందుకంటే కాలరే హైలైట్ అయ్యేలాగా ఇచ్చాను అనమాట. మీకు కావాలనుకుంటే వైట్ కలర్లో మంచి లేస్ ఎడ్జెస్లో యాడ్ చేసామనుకోండి ఇంకా లుక్ బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా లేదనేసి ఇలా సింపుల్ మోడల్లోనే డిజైన్ చేసుకున్నాను. ఎంత బాగుంది కదా. దీంతో మనము లెగ్గిన్ లాగా వేసుకోవచ్చు, లెగ్గిన్ వేసుకొని కుర్తీలాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రాక్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అందరికీ కంఫర్టబుల్గా ఉంటున్నాయి. బయటికి వెళ్ళడానికైనా ఎక్కడికైనా వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ మోడల్లో డిజైన్ చేసి చూపించాను. మీకు ఇంకా ఐడియాస్ ఉన్నాయి, వేరేలాగా డిజైన్ చేసుకుంటాం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. జస్ట్ నేను మోడల్కి మాత్రమే ఇలా చూపించాను. మీకు స్క్రీన్ మీద ఇస్తానని చెప్పాను కదా, ఆ మోడల్స్లో డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ చెక్స్ ప్యాటర్న్లో మాకు ఆ మోడల్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఈసారి ఫ్రాక్లో నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్లో ఈ ఫ్యాబ్రిక్ అయితే ఒక కోడ్ ఇస్తాను. ఇదే కోడ్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే సేమ్ ఫ్యాబ్రిక్ ఓపెన్ అయిపోతుంది. 1 మీటర్, 1.5 మీటర్, 2 మీటర్స్, 2.5 మీటర్స్ అలా మీటర్స్ వైజ్గా సెలెక్ట్ చేసుకునే విధంగా చాలా సింపుల్గా ఉంటుంది మన వెబ్సైట్. అలా ఆన్లైన్లో కాదు, డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారావు. మ్యాప్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చాలా రాబోతున్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.